ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. గా బంధాలను పోగొట్టుకొని బంధుత్వాలను పోగొట్టుకొని కూడా ఉండేటువంటి అన్ని పోగొట్టుకొని ఒంటరితనాలు అయిపోయినాయి. కానీ ఒంటరిగా తయారైపోతున్నాడే కానీ ఎందుకంటే అందరూ దూరం అయిపోతున్నారు. తన భావాలు ఆలోచనలు మారే గుడ్డికి ఎవరికి కావాల్సింది వాళ్ళే చూసుకుంటా ఉంటారు. అందరూ ఎవరు కావాల్సింది అందరికి ఈ స్వార్థ బుద్ధులు వచ్చేసినాయి. అందరికి నేను అనే అహంకారం వచ్చేసింది. అందరికి నాకు అన్ని ఇవి కావాలనే పోట్లాట వచ్చేసింది. నేను వాటి కోసమే బతకాలని ఇదంటాను. వాళ్ళ మాదిరి బతకాల, వీళ్ళ మాదిరి బతకాల, వాళ్ళ మాదిరి సంపాదించాలి, వీళ్ళ మాదిరి ఇంకా అదే బతుకులు అయిపోయినాయి. ఆ మాదిరి పెరిగి 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 ఒంటరితనాలు అయిపోయినాయి. మళ్ళీ నన్ను చూడలేదు ఎవరు చూస్తారు? మనమే కదా పెంచుకునింది, పెంచి పోషించుకునింది మనమే. మళ్ళీ మనం చూడలేదంటే ఎవరు చూస్తాడు? మనం చూసేటప్పుడు మనం చూసుంటే కదా వాళ్ళు మనం చూడడం. అదే ముందు తాతలు, మన ముత్తాతలు ఆడవరకే ఉన్నది నాయన, మన తల్లిదండ్రుల వరకే. ఇప్పుడు పూర్తిగా మారిపోతాను నేను వ్యవహారం అంతా. ఇప్పుడు మన తల్లిదండ్రులు కూడా పర్వాలేదు, దాని అక్కడి నుంచి మారిపోయింది పూర్తిగా. ఏకాంతం ఎక్కడుంది? అందరూ ఒంటర్లు అయిపోయినారు, పోట్లాడుకుంటా ఉంటారు. పోట్లాడుకుంటున్నారు. భార్య భర్త మనం ఒకరే ఉండాలా మన బిడ్డలు అనుకునే వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులకి ఏమవుతుంది, భార్య భర్త కూడా ఉండకూడదు, వాళ్ళు తని వీళ్ళు తనిగా ఉండే పరిస్థితి వచ్చేస్తాను. ఎందుకంటే నువ్వెంత నేనంతే, నువ్వెంత సంపాదిస్తాడు నేనంతా సంపాదిస్తాడా, నువ్వెంత ఉద్యోగం నీకు చదివిన నేనంతే చదివి, నీకంటే నేను తక్కువేమి అనే కాడికి భావన అనేది ఇద్దరిలో వచ్చేసింది. నేను అవును, ఇప్పుడు చదువుంటే ఇప్పుడు బయట పురుషుడు అన్నవాడు ఇంకా మెలకుగా తన ధర్మాన్ని సత్యాన్ని నిలబెడతాడని జ్ఞానం అభివృద్ధి అయితే ఆ రకంగా చదువు పురుషుడికి అవసరం. ఎందుకంటే మొత్తం పరిపాలన చేయాలి కాబట్టి. ఇప్పుడు పురుషుల్లో ఇది తర్వాత ప్రకృతి అభివృద్ధి అయింది, ప్రపంచం ఇంత అభివృద్ధి అయింది. ఆ కుటుంబ పోషణ చేయాలంటే ఇప్పుడు స్త్రీకి కూడా విద్య అవసరం అయింది. కాబట్టి చదువుకొని ఆ కుటుంబాన్ని ఇంకా మెలకుగా ఇంకా నైపుణ్యంతో తీర్చిదిద్దిందంటే సరిపోయా. విద్యలు ఇద్దరికి ఈక్వల్ గానే ఉన్నాయి. విద్య అనేది ఇప్పుడు ఉండాలి కాబట్టి వాళ్ళు నైపుణ్యంగా సంపాదిస్తూ ఉన్నారు, వీళ్ళు నైపుణ్యంగా కుటుంబ పరిపాలన చేసినారు. అప్పుడు కుటుంబం నిలబడింది, వ్యవస్థ నిలబడింది, వంశం నిలబడింది, పిల్లలు నిలబడినారు, వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చినారు. వాళ్ళు ఇంకా 10 మందికి ఆదర్శంగా నిలబడతా ఉన్నారు. మనం నిలబడినట్టుగానే వాళ్ళు నిలబడతా ఉన్నారు. ముందు మనం దెబ్బతిన్నాము, మన వంశం దెబ్బతిన్నింది, పిల్లలు దెబ్బతిన్నారు, మొత్తం దెబ్బతింటూనే పోతా ఉంది. మనం చేయకూడదు ఇంకొకరు చేయాలంటే ఎడ చేస్తారు, మనం చేయకూడదు మన పిల్లలు చేయాలంటే ఎడ చేస్తారు. అదే ఈరోజు వచ్చిన విచారానికి ఈ ప్రాపంచిక విషయాల మీద స్త్రీ పురుషులు వ్యామోహం పడితే మొత్తం స్థితిగతులన్నీ మారిపోయి ఇంకా వీళ్ళు ఎలా ఇప్పుడు వీటన్నిటిని కుటుంబాన్ని నడుపుతా భగవంతుని ఏ రకంగా వీళ్ళు స్మరించేది.
అవునైనా. నిరంతరము భగవన్ నామ స్మరణలో ఉంటూ కుటుంబ వ్యవహారాలు నడుపుకోమని ఇప్పుడు అక్కడ చెప్పినారు. అవునవునైనా. ఏమన్నా నడిపేదానికి ఉందా? లేదు. ఎక్కడైనా ఈ ఆలోచన వచ్చేది, అది ఎలా చేయాలనే ఇది కూడా లేదే. అవునైనా. ఎందుకంటే ఇవే నిండిపోయినాయి మనసుకి, ఇవే ఆలోచనలు నిండిపోయినాయి. ఇవి వినేది అదే. ఫోన్ ఎత్తుకుంటే ఇప్పుడు అవే వస్తాయి, టీవీ చూస్తే అవే వస్తాయి. అవునైనా. అవునైనా. ఎవరు ఇద్దరు కలిసినా ఇప్పుడు అవే మాటలు. ఇంక ఎట్లా? ఏ రూపంగా వాళ్ళు భగవంతుని స్మరించాలా, కుటుంబం మొత్తాన్ని నడుపుకుంటా భగవంతుని చూడాలంటే ఎట్లా చూసేది? అందుకే కదా ఇప్పుడు ఈ సమయాన్ని మనము సత్సంగానికి నిలబడలేకపోతా ఉండేది. ఒకరోజు నిలబడినట్టు ఒకరోజు ఉండలేకపోతా ఉండేది. ఈ రోజు ఉన్నాడు, రేపు ఉన్నాడు. సవ్యంగా మనము స్కూల్కి పోయినట్టు, స్కూల్కి రోజు 30 మంది పోయినట్టు కరెక్ట్ గా ఎక్కడ పోగలుగుతాను? రోజు ఎవరో ఒకరు ఆబ్సెంటే. ఎన్నో కారణాలు. ఏ నాడు ఫుల్ అటెండెన్స్ లేదు. 97 మంది ఉంటారు రోజు. మనకి ఈ రోజు ఇప్పుడు 59 మంది కనపడుతుంటారు అంతేనా? అదే ఈ రోజు ఎక్కువ. ఈ మధ్య కాలంలో 59 మంది ఉండటం ఈ రోజే 54, 55, 56 ఉంటున్నారు. నిన్న కూడా వచ్చినారు 60 దాకా వచ్చి మళ్ళీ డౌన్ ఎంత వచ్చాయి. టైం పెరిగే కొద్దిగా డౌన్ అయిపోతుంది. అవునవునైనా. అవన్నీ రాకపోకలతోనే. ఇప్పుడేమి మనం స్కూల్లో ఉన్నట్టు తెల్లారి 9కి వచ్చి సాయంత్రం 4-5 వరకు ఎవరు లేరు. రాకపోకలతో కూడినది. రావడం పోవడం సమయం వచ్చినప్పుడు. అట్లా మనము ఇంకా సత్యంలో నిలబడాలి. ఎందుకంటే ఇవన్నీ జ్వరపడేసి ఉన్నాయి, దాంట్లో బలపడిపోయి ఉండే వాళ్ళము. ఇప్పుడు మన కుటుంబంలోనే మనము సరిపెట్టుకోలేక, సరిదిద్దుకోలేక అక్కడ నిలుపుకోలేనప్పుడు ఇది బలవంతంగా ఎక్కించాలంటే ఈ సబ్జెక్ట్ ఎట్లా ఎక్కుతుంది? ఇదే పని చేయాలంటే ఎట్లా జరుగుతుంది? జరగదు కదా. ఇప్పుడు మనం అనుకున్నట్టు ముందు ఉన్నట్టు స్త్రీ పురుషులు కుటుంబ బాధ్యతలు ఉండి అక్కడ వరకే లిమిట్ ఉండేటప్పుడు, వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండేటప్పుడు, అప్పుడు భగవంతుని ఈ విధంగా అంటే పట్టుకుంటారు. ఇప్పుడు మొత్తము బయలుదేరేసినారు ఎక్కడోళ్ళు అక్కడ. నువ్వు ఇటు పో, నేను ఇటు పోయి సంపాదించుకొని వస్తాను, నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేసుకుని వస్తాను. అందరూ ఎక్కడోళ్ళు బయలుదేరేసినారు. పిల్లలు, పెద్దలు, అందరూ పలు రకాలుగా. అందరూ ఇప్పుడు స్వార్థంగా తయారైపోయి వ్యామోహం పడి అది కావాలా ఇది బయలుదేరేసిన వాళ్ళు ఇంకా ఎక్కడ నిలబడగలుగుతారు? ఎక్కడ వచ్చి ఇది తెలుసుకోవాలని కూర్చోగలుగుతారు, వినగలుగుతారు? ఇంకేంటికి 100కి కోటికి ఒకడు అనేది? అవును కదా. ఇప్పుడు ఈ విధంగా రావాలన్నా కూడా రజోగుణం కావాలా, తమో గుణం కావాలా, సత్వగుణం కావాలా? ఎట్టి పరిస్థితుల్లో నేను గమ్యాన్ని చేరాలా అనే ఒక దీక్ష పూనేవాడు రజోగుణం కలిగినోడు. ఒరే ఏమన్నా ఈ పని, ఈ ప్రపంచం మనకు వద్దురా, ఎట్టయినా మనం భగవంతుని చూడాలా, ఎవరు ఏమన్నా కూడా అనుకుని మనం అవన్నీ పట్టించుకోకూడదు అనుకునేవాడు తమో గుణం కలిగినోడు. అందరినీ సామరస్యంగా చూసుకుంటూ, మంచి చెడు అన్ని చూసుకుంటూ సత్యాన్ని నిలబెట్టాలా, మనల్ని చక్క పెట్టుకొని మనము భగవంతుడు ఎలా ఉన్నాడో ఆ విధంగా మనం కూడా సమస్థితిలో ఉండి నడుపుకోగలిగేవాడు ఇప్పుడు సత్వగుణం కలిగినవాడు. ఇప్పుడు 3 గుణాలు
ఎంతైనా దైవానికే ఉన్నాయ్యా. అవునైనా. అవును. ఇప్పుడు ఇవన్నీ చూడకూడదు, ఇవన్నీ మనకు వద్దు, ఈ మాటలు వద్దు, ఇవన్నీ మనల్ని దెబ్బతీస్తాయి. అవును. అప్పుడు మనం ఇవన్నీ పోతేనే కదా, వస్తేనే కదా ఇప్పుడు ఇబ్బందులు, మనం మాట్లాడితేనే కదా. అవునండి. అలాంటే మనం ఇప్పుడు అదంతా కూడా తమగుణ లక్షణాలే కదా. అవునండి. ఇప్పుడు ఒక చోట నిలబడిపోతున్నాడు, మనం ఏమి పని పాట అనుకోకుండా గమ్మను కూర్చోండవు. అవునండి. అంటే మనం ఏమి చేస్తాము, లోక వ్యవహారాలకు పిలుస్తాము. అవునండి. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఈ రకంగా ఉండేవాడికి ఇప్పుడు ఆ తమ్ము గుణం ఈ రకంగా అవసరమైంది. అవును. ఇప్పుడు ఎంతో మంది విమర్శిస్తారు, మాట్లాడతారు, మనల్ని పలు రకాలుగా తిడతారు, ఇవన్నీ ఉంటాయి. అవునండి. అప్పుడు తమో గుణం కలిగినోడే కదా దానికి రియాక్ట్ కాకుండా గమ్మన పడి ఉంటాడు. అవును, స్తబ్దుగా పడుకుంటాడు. అవునండి. అది రజో గుణం కలిగినోడు తిరగబడతాడు. అవునండి. కాబట్టి ఏ గుణం పనికి రాకుండా ఉండదు ఇక్కడ మనలో. అన్ని మన దైవాన్ని దర్శించాలంటే ఇక్కడ 3 గుణాలు ఉన్నాయి, ఇక్కడనే కనపడతా ఉన్నాయి. కావాలా, తప్పదు. అవునండి. ఒకటి 50% ఉంటుంది, ఒకటి 25 ఉంటుంది, ఇంకొకటి 25 ఉంటుంది. ఒకటి ప్రబలంగా ఉంటుంది ఎవరిలో అయినా కూడా. అవునండి. ఏదైనా కూడా ఒకటి 50% ఉంటుంది, మిగతా 2 25 ఉంటాయి. అవునండి. కాబట్టి కంపల్సరీగా 3 ఉంటాయి. అవునండి. ఎందుకంటే తాను ఆ మాదిరి పెంచుకొని వచ్చినాడు కదా ముందు జన్మల నుంచి. అవునండి. కాబట్టి 50% ఒక గుణం ఉంటుంది, ఇంక 25 ఇంక 2 ఉంటాయి. అవునండి. ఎక్కువ దీని గుండానే ప్రదర్శిస్తాడు, మిగతావి కూడా ఉన్నాయి. అవునండి. ఇప్పుడు ఈ విధంగా మనం ఒక్కటి తీసుకున్నానైనా మనము బయలుదేరుతున్నాము, ప్రతి పని ఒకటి కావాలనుకుంటున్నాము, ఒక వస్తువు కావాలనుకుంటున్నాము, దృష్టి పెట్టినాము, దానికోసం శ్రమ పడుతున్నామా లేదా? అవునండి. ఇంటికి ఒక వస్తువు కావాలనుకొని ప్రయత్నం చేసినాము, ఆ వస్తువు ఉంటే మనకు అవసరమైన వస్తువు ఉంటే బాగుంటుంది అనేది ఒకరు, వాళ్ళ ఇంట్లో ఈ వస్తువు ఉన్నది, మన ఇంట్లో ఈ వస్తువు లేకపోతే లోటు అని ఒకరు, వాళ్ళకన్నా మన ఇంట్లో ఎక్కువ వస్తువులు ఉండాలని చెప్పి తెచ్చిపెట్టుకుని ఇంకొక రకము పేరు ప్రతిష్టలకి. అంటే పలు రకాలుగా ఒక వస్తువుని సేకరించి పెట్టుకోవాలనుకుంటాడు. ఇప్పుడు ఆ వస్తువు కోసం తను ఇప్పుడు నిద్రలేసి కష్టపడేది ఇప్పుడు ఆ వస్తువు కోసమే కదా. అది ఏదైనా సరే ఇప్పుడు దానికోసము ఎట్టి పరిస్థితుల్లో ఆ వస్తువు సేకరించి మన ఇంట్లో పెట్టాలి అని దానికోసం ఎంత కష్టపడుతున్నాడో, దృష్టి అంతా దాని మీద పెట్టినాడు, ప్రతి పని దానికోసమే చేస్తున్నాడు, శ్రమ పడుతున్నాడు, నిద్రాహారాలు మారుతున్నాడు, దానికోసమే చేస్తున్నాడు. అన్ని చేసి ఆ వస్తువును సంపాదించినప్పుడు తనకి తృప్తి కలుగుతాను ఒక వస్తువు కోసం. ఇప్పుడు ఒక నగ కావాలని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తాం, ఒక నగ తెచ్చుకోవాలని. ఇప్పుడు ఒక 50,000 2 రూపాయలు 2 లక్షలు లేని నగ రావడం లే. ఏదో ఒకటి అది కావాలని చెప్పి దానికోసము అది కూడబెట్టి అంటే ఆ ప్రయత్నం పని, ఆ వస్తువు కోసము పని చేసి తెచ్చి అంటే ప్రయత్నం చేసి కష్టపడితేనే కదా ఇప్పుడు ఆ వస్తువు వచ్చింది. ఒక ప్లాట్ తీయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక కార్యం చేయాలన్నా ప్రతి ఒక్కటి దృష్టి పెట్టి చేస్తున్నాడా లేదా? ప్రతి పని కోసం ఈ మాదిరి నిరంతరము శ్రమ పడతాం మనం.
ఆ వస్తువుని ఎలాగైనా సేకరించి మనము సంపాదించాలా, తెచ్చుకోవాలా అని చెప్పేసి అని. అవునైనా. అంటే అవసరం ఉండేవాడు ఒక రకము, అవునైనా. పక్కన చూసి అది మనకు కూడా ఉండాలనేది ఒకడు. అవునైనా. ఇంకా మనం పేరు పొందాలా, మనకి ఇవన్నీ ఉంటేనే మన గౌరవ మర్యాదలు మనం ఎవరు పట్టించు పలు రకాలుగా తెచ్చి ఇంకా అనేది ఇంకొకడు. అవునైనా. అవసరం లేకపోయినా అవునైనా. ఇట్లా పలు రకాలు. అవసరం ఉండేవాడు ఒక రకం అయితే, అవసరం లేనివాడు పేరు కోసం ఒకడు. ఇట్లా పలు రకాలుగా మనము దీనికోసం ప్రయత్నం చేసి ఇప్పుడు ఇన్ని చేస్తాం. అవునవునండి. ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ వస్తువు కోసము మనము ఒక నెల, 5 నెలల, సంవత్సరమా, ఇప్పుడు ఒక పంట పండిస్తే 3 నెలలు, 6 నెలలు, సంవత్సరము, అవునైనా, ఒక వస్తువు కోసమైనా, ఒక ప్లేట్ కోసమైనా, ఒక కార్యం కోసమైనా, ఒక ఇంటి కోసమైనా ఎన్ని చేస్తున్నాము. అవునైనా. ఆ మాదిరి ఆ ఒక్క వస్తువుకు శ్రమ పడినట్టు భగవంతుడి కోసం ఏనాడైనా శ్రమ పడినామా? అవునవునండి. ఒక్క వస్తువు కోసము కష్టపడుతున్నామే, అవునైనా. మళ్ళీ ఆ వస్తువు వదిలిపెట్టేసి పోతామే. అవునవునండి. అది ఎవరు తీసుకుంటారో కూడా మనకు తెలియదే. అవునైనా. ఈ దేహం వదిలేస్తే ఎవరు ఎత్తుకుంటారో కూడా తెలియదు ఈ వస్తువులన్నీ. అవునవును. అంటే ఈ దేహాన్ని వదిలి మనం ఎవరి దగ్గరికి పోవాలనో వాళ్ళ పని చేయకుండా వాళ్ళ కోసం ఆ వస్తువు కష్టపడినంత కూడా కష్టపడలేదే మనం. అవునైనా. అవునైనా. అంటే ఇన్ని సంవత్సరాలకు ఆ వస్తువు కోసం కష్టపడినంత అన్ని రోజులు కూడా విలువ లేదా మనం భగవంతుడి కోసం వచ్చి చేయలేకపోవడానికి కారణం? అవునైనా. అంటే అన్ని రోజులు కూడా వినియోగించలేమా? అవునవునండి. అవునైనా. ఒక వస్తువుని తెచ్చిపెట్టుకుంటాం, నిలబెడితే ఈఎంఐలు కడతాం, ఈఎంఐ కట్టాలా, అప్పు కట్టాలా, చీటీలు కట్టాలా, వడ్డీలు కట్టాలా, వాళ్ళకి అది ఇయ్యాలా, వాళ్ళకి ఇది ఇయ్యాలా, ఆ వస్తువు అంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామే. ఒక్క ఈఎంఐ కట్టడానికి ఎంత శ్రమ పడతానామే ఆ కోరిన వస్తువు తెచ్చిపెట్టుకొని. అంటే అంటే అంత మాత్రం కూడా భగవంతుడి కోసం ప్రయత్నం చేయలేమా? ఒక్క ఈఎంఐ కట్టాలనుకుని ప్రయత్నం చేస్తున్నామే, భగవంతుడిని చూడాలని ఒక్క ప్రయత్నం ఎందుకు చేయము? భగవంతుడు చూసేదట పని మనం తెలుసుకునేదానికి కదా ఫస్ట్. తను తెలుసుకునేదానికి ఎందుకు ఆ ప్రయత్నం కూడా చేయడు? అంటే ఒక వస్తువుకి ఈఎంఐకి ఉన్నటువంటి భయభక్తులు మన పట్ల ఉందా? ఈ జన్మ పట్ల ఉందా? ఈ శరీరం పట్ల ఉందా? ఈ మానవ జన్మ పైన ఉందా మనకి? వాళ్ళు ఎవరు అడగతారని అంత భయభక్తులుగా కడతామే కరెక్ట్ గా. అవును, ఒక్క రోజు లేట్ అయితే ఫైన్ పడుతుంది. అంత భయం, అంత ఇదిగా ఒక అప్పు కానీ, ఒక ఈఎంఐ కానీ, ఒక చీటీలు కానీ, ఒక బ్యాంక్ కోడ్ కానీ, ఒక లోన్ కానీ, క్రమం తప్పకుండా. ఒక్కరోజు డ్యూటీకి లేట్ అయితే ఉద్యోగం ఇచ్చేవాడు డబ్బు రేపు క్వశ్చన్ చేస్తాడు. వ్యాపారంలో నష్టం వస్తుందని బాధపడతా ఉన్నాము. ఆ మాదిరి ఆ భయము ఇక్కడ కలిగిందా? లేదే. ఎవరో తెచ్చిపెడితే, ఎవరో సహాయం చేస్తే, ఎవరో ఇచ్చేస్తే, ఎవరో చూపించేస్తే పదం అనుకునే అంత నిర్లక్ష్యంగా ఉన్నామే భగవంతుడి పట్ల మాత్రం. ఈ విషయంలో ఎందుకు ఆ మాదిరి ఎవరి మీద ఎందుకు ఆధారపడుతున్నాం? అంటే వాళ్ళు చేస్తే మనకు వచ్చేస్తుందని ఎందుకు అనుకుంటున్నాము? ఇది ఎందుకు మనం చేయాలనుకున్నాం? ఇది మన పని కదా ఎందుకు ఏడు మాత్రం అనుకుంటున్నామే. మన బిడ్డకు అది లేదు, ఇది లేదు, ఆడికి అది చేయాలి, ఇది చేయాలని పరిగెత్తా ఉన్నామే. మన బిడ్డకు లోటు, మనకు అది కావాలా, ఇది కావాలా, లోకానికి ఏర్చి, పక్కింటి వాళ్ళకి ఏర్చి, ఊర్లో వాళ్ళకి ఏర్చి,
అవునండి. నిరంతరం శ్రమ పడతాం. అంత భయం. అవును. ఇంతమందికి భయపడతానమే, ఇంతమందికి భయపడి అవన్నీ సేకరిస్తానమే. అవునండి. అసలైనటువంటి జన్మ కోసము, అసలైన భగవంతుడు మనం ఎందుకు ఆ భయం లేదు? అవునండి. ఇది పోతే మళ్ళీ వస్తుందో రాదన్న ఎందుకు భయం కలగలేడం లేదు? అవునండి. ఎంత సేకరించి తెచ్చిపెట్టుకున్న వస్తువులు వదిలిపోయే వాటి కోసము ఇంత ప్రయాసపడుతున్నాం కదా. అవునండి. అంత శ్రమ మనము ఏ రోజు పెట్టినాము, ఏమి పెట్టినామని, ఏం శ్రమ పడినామని, ఏం భయపడినామని, ఏమి సేవలు చేసినామని, మనం ఏమి దానికోసం నిరంతరము స్మరించినామని, నిరంతరం ధ్యానం చేసినామని ఏ రకంగా మనం తెలుసుకోగలుగుతాము? దర్శనం ఎలా జరుగుతుంది? అవునండి. ఏమి చేయకినే అన్ని మన ముందుకు వచ్చేయాలంటే ఎట జరుగుతాయి? అవునవును, ఎట్లా ఏడ వీటి కోసం అన్ని ఇంత శ్రమ పడుతున్నామే. అవునండి. ఇప్పుడు దీనికోసం వస్తే పుస్తకం చదువుకుంటే వచ్చేస్తుంది, ఎవరో చెప్పేస్తే వచ్చేస్తుంది, ఎవరో చూపిస్తే వచ్చేస్తుంది అంటే ఎట్లా వచ్చేస్తుంది? ఎట్లా పని చేయాలి కదా. ఇప్పుడు సంసారం గురించి కూడా, ప్రపంచాన్ని గురించి చదివేసి గమ్మునుండు. అవునవును. అవును. సంసారం గురించి కూడా చదువుకొని పుస్తకాల్లో ఉన్నాయి కదా. అవును. సంసారం పుస్తకాల్లో చదివేసి గమ్మునుంటే పాయ. అన్ని వస్తువుల గురించి అన్ని కూడా, వస్తువుల గురించి, మనసుల గురించి, డబ్బుల గురించి మొత్తం అన్ని ఉన్నాయి పుస్తకాలు. అవును. చిన్నప్పటి నుంచి చదివిన విద్యలు ప్రాపంచిక విషయాలే. ఇప్పుడు సంసారం లేకొచ్చినా ఏం చేయాలనేది ప్రతి ఒక్కటి పుస్తకంలో ఉండదు. ఇప్పుడు పుస్తకంలో చదివేసి గమ్మునుండా అంతే. మనం అంత జరిగిపోతుందని, ఇది జరగదనే కదా బయలుదేరుతున్నాము. అప్పుడు గ్రంథం చదివేస్తే అప్పుడు భగవంతుడు వచ్చేస్తాడా? గ్రంథంలో ఉండేది ఆచరిస్తేనే కదా మనం కూడా వచ్చేది. ఏడ ఇవన్నీ తెలుసుకొని మనం ఆచరిస్తే, పని చేస్తేనే కదా ఎక్కడ వచ్చినాయి. ఇది వచ్చినట్టుగానే కదా ఇది కూడా. దీనికి మాత్రం ఒక పని చేస్తాం, దీనికి మాత్రం పని చేయకనే వచ్చేయాలంటే అది ఎక్కడి? ఎవరో భజన చేస్తే మనకు వచ్చేస్తుందా? ఎవరో చదివితే మనకు వచ్చేస్తుందా? ఎవరో గ్రంథాలు చదివి మనం చెప్పేస్తే మనకు వచ్చేస్తుందా? ఎవరో పూజలు చేస్తే మనం టెంకాయ కొడితే మనకు వచ్చేస్తుందా? దండం పెట్టేస్తే వచ్చేస్తుందా? ఎవరో ధ్యానాలు చేస్తే మనకు వచ్చేస్తుందా? ఎవరో చూసినాము, చేసినాము, ఇది పరిస్థితి అని చెప్పేస్తే మనకు వచ్చేస్తుందా? ఇవన్నీ మనం చేయాలి కదా. మనం చేస్తేనే మన పని కదా అది, మన బాధ్యత కదా. మనం చేస్తే కదా అవన్నీ. ఎవరో సేవలు చేస్తే, ఎవరో అది చేస్తే, ఇది చేస్తే వచ్చేసినట్టే. ఇంకా ఎందుకు ఈ మూఢనమ్మకాలు మనకి? భగవంతుని విషయంలో ఇంకా ఎందుకు ఇటువంటి మూఢనమ్మకాలు? ఆ పని చేయకుండా, పనిని తప్పించుకొని ఇటువంటి మూఢనమ్మకాలు పెట్టుకొని, ఇక్కడ అటువంటి మూఢనమ్మకాలు పెట్టుకుంటే సంసారాలు జరుగుతాయా? ఇక్కడ పని చేస్తున్నాం కదా అన్నిటికీ. ఇక్కడ ప్రతి పని చేస్తున్నాము. భగవంతుని విషయం లెక్క వచ్చే ముందుకి ఎవరి మీద ఇప్పుడు మనం ఒక యజ్ఞం చేయాలంటే ఎవరి దగ్గరికి పోతాం, ఒక హోమం చేయాలంటే ఎవరి దగ్గరికి పోతాం. అంటే వాళ్ళు హోమాలు చేస్తే మనకు వచ్చేస్తుంది ఫలితం అని. వాళ్ళు హోమాలు చేసి మన పేర్లు చెప్పినంత మాత్రాన, ఇప్పుడు అవన్నీ అర్చనలు చేసినంత మాత్రాన దైవాన్ని ముందు పెట్టి మనకు వాళ్ళ పేర్లు చెప్పి, అర్చన చేసి, గోత్రాలు చెప్పి ఇవన్నీ మనకు ఫలితాలు వచ్చేయాల. వాళ్ళు యజ్ఞాలు చేస్తే ఫలితాలు మనకు వచ్చేయాల. వాళ్ళు నేర్చుకునేటివన్నీ వాళ్ళు చేసి, వాళ్ళు పని పెట్టి, వాళ్ళు మనం వస్తువులు సమకూర్చిన దానికి, ఆడ కూర్చుని దానికి మనకు వచ్చేయాలన్నీ.
ఇప్పుడు వస్తువులు సమకూర్చిన మనము పని ఎక్కడ చేసినామో అదే పని మనం